అండి మీషోలో స్క్రోల్ చేస్తూ ఉండగా ఈ దీపాలైతే కనిపించాయి నాకు. మా ఇంట్లో ఉన్న దీపాలు ఇలా చేయడానికి వీలుగా ఉన్నాయి అనేసి నేనైతే ఈ ఫ్లవర్ దీపాలైతే ఐడియా వచ్చింది నాకు. ఈ దీపాలైతే చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమికి ఇలా ఫ్లవర్ దీపాలు చేసి పూజ గదిలో ఉంచి చూడండి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక పెళ్లి కార్డ్ తీసుకోవాలి. పెద్ద సైజ్ సర్కిల్స్ 4, చిన్న సర్కిల్స్ 2 ఇలా తీసుకోవాలి. గీసుకున్న సర్కిల్స్ నిదానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 4 సర్కిల్స్ పెద్దయి, 2 చిన్న సర్కిల్స్ అయితే ఇలా రెడీ అయిపోయాయి. తర్వాత ఇలా 4 మడతలు సమానంగా ఫోల్డ్ చేసి ఇలా పెన్తో గీసేసుకొని తర్వాత నిదానంగా కట్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకుని ఏమైనా పెయింట్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు. మీకు ఇలా వైట్ బాగున్నాయి అంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేసాను. పెయింట్ వేసే ముందు ఇలా మిడిల్లో హోల్ చేసి పెయింట్ వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. పెయింట్ బాగా ఆరిన తర్వాత దీపాలను ఇలా ఓపెన్ చేసి చిన్న సైజ్ పైన పెట్టేసి మిగతా 2 ఇలా క్రింద పెట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా అరేంజ్ చేసేసుకోవాలి. ఎంత బాగున్నాయో, రూపాయి ఖర్చు లేకుండా డెకరేటివ్ దీపాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ కార్తీక పౌర్ణమికి ఇలా ట్రై చేసి పూజ గదిలో పెట్టండి. నా ఐడియా మీకు కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. ఓకే, బై బాయ్.